హలో. హలో. ఏంటి చెప్పి మ్యాటర్ ఏంటి? ఏంటి అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? నేను ఫోన్ చేసినా కట్ చేసావు నిన్న. ఫ్రస్ట్రేషన్. ఈ అమ్మ ఆటో ముగ్గుగాడు నిన్న చాలా చిరా తెప్పించాడు ట్రాఫిక్లోని. అవునా, ఏమైంది? వీడికి ఏమైనా మెంటలా లేదంటే అంటే రెడ్ సిగ్నల్ పడింది. ఉమ్, ఆడు రెడ్ సిగ్నల్ పడితే నేను అక్కడ స్టాప్ లైన్ దగ్గర ఆగాను. ఆ, ఆటో వాడు మొగ్గగాడు వచ్చేసి అన్న ఆ, కొంచెం ముందుకెళ్ళి అంటున్నాడు. నీ వెనకాల ఉన్నాడు ఆడు. అదే వెనకాతలే జస్ట్ వచ్చేస్తున్నాను ముందుకి. చోటు లేదు అక్కడ. కొంచెం ముందుకెళ్తే నేను వెళ్ళిపోతాను, నేను దెంగేస్తాను అంటున్నాడు. స్టాప్ మరి లేను. నీకు ఫైవ్. మరి నీకు ఎవడన్నా ఫోటో కొడితే, ఏది? నీకు ట్రాఫిక్ పోలీస్ వాడు ఫోటో తీస్తే? నేను అదే అన్నాను, స్టాప్ లైన్ దాడుతున్నాను, రెడ్ సిగ్నల్ పడింది, ఫైన్ పడితే నువ్వు కడతా పెట్టరా మగ్గు అని అంటే, వాళ్ళందరూ వెళ్ళారు కదా అని అంటున్నాడు. ముందు చాలా మంది ఉన్నారు కదండి. వాళ్ళందరూ గడ్డి తిన్నారని చెప్పి నన్ను తినమంటావా? తప్పు చేస్తున్నా, వాళ్ళు తప్పు చేస్తే నన్ను తప్పు చేయమంటావా? నేను తప్పు చేయను అంటే ఇంకా నువ్వు ఎందుకెలాగా కొంచెం చోటు ఇస్తే నేను దెంగేస్తాను అంటున్నాడు. సరే నువ్వు దెంగేయడానికి నాకు సంబంధం ఉంది. ఎలాగా గ్రీన్ సిగ్నల్ పడితే అప్పుడు దింగాయి. ఈ ఈ వీడంత గోల పెట్టుకున్నాడా? ఈ 6 నిమిషం ఒక 20 సెకండ్లు. ఆ, 20 సెకండ్లు మన సిగ్నల్ వేసారు. 20 సెకండ్లు కూడా ఆపుకోలేకపోయాడు వచ్చా. ఎందుకంత కంగారు? ఇప్పుడు స్టాప్లో నేను ఎందుకు దాటాలి? వీడికి వచ్చేస్తుందా పోనీ, దొడ్లోకి వచ్చేస్తుంది అర్జెంటుగాని. మరి చెప్పాలి కదా ఆ విషయం. చెప్పడం కానీ ఆ ఫేస్లో ఏమీ కనబడట్లేదు. ఇది కంగారు అంతే. 10 సెకండ్లు 20 సెకండ్లు ట్రాఫిక్లో ఆగకూడదు. ఎందుకు ఆగాలి? రెడ్ సిగ్నల్ పడితే ఎందుకు ఆగాలి? రెడ్ సిగ్నల్ వేసింది ఎందుకు? వీడు ఏమన్నా పెద్ద ఎమ్మెల్యేనా ఎంపీనా? వాడు ఏదన్నా పేరం ఒప్పుకున్నా ఉంటాడేమో. ఏది ఒప్పుకున్నా సరే వీడి కోసం అందరూ ఆపేసుకొని కూర్చోరు కదా, కట్టేసుకొని సెల్ఫ్లో. అయ్య గారు వస్తున్నారు, ఈ బాబాయ్ ఆటో గారు వస్తున్నారు, మగ్గు గారు ఖాళీ ఇచ్చేద్దాం మొత్తం అంతానే. అంబులెన్స్కే దారి ఇవ్వను ఎదవలం మనం, ఈ ముగ్గుగాడికి ఆటో ముగ్గుగాడికి ఇచ్చేస్తామా? వీడి వీడి ఎంత ఇది కాకపోతే పోనీ వీడు రైట్ కీప్ లెఫ్ట్ కీప్ రైట్ ఉంటాయి. ఆ రైట్ సైడ్ వెళ్తాడేమో అని చెప్పి కొంచెం నేను జరుగుతున్నాను అప్పటికే. ఇంకెక్కడికి వెళ్ళిపోవాలా? బండి బొక్కలోకి వెళ్ళిపోవాలా, పక్క బండి దాంట్లోకి. లేదంటే వరకు వెళ్ళు. లేదంటే బండి దిగేసి బండి చేతితో పైకి లేపుకోవాలి ఇంకా వీడి కోసం. ఆటో అంత ఎత్తు వదిలేసి వెళ్ళిపోవాలి బండి. అదే పక్కకి బండి ఇంక తీసేసి నేను పక్కన ఇసిరేయాలి వీడి కోసం, ఆటో ముగ్గుగాడి కోసం. పోనీ వీడు ఎంత నాతో వాదించి గొడవ పెట్టుకుని ఎంత బిల్డప్లు ఇచ్చి వీడేమన్నా రైట్ సైడ్ వెళ్ళాడా అంటే నా వెనకాతలే వచ్చాడు. అంటే వీడి ఎదవ పని కోసం నేను ఫైన్ వేయించుకోవాలి. వీడి కూడా నా రెడ్ సిగ్నల్ పడింది, స్ట్రైట్ రూట్లో వెళ్తున్నాడు, కీప్ లెఫ్ట్ కాదు కీప్ రైట్ కాదు. అసలు కీప్ రైట్ అసలు ఉన్నదే కృష్ణకాంత్ పార్క్ దాటిన తర్వాత రోడ్డు ఎలా ఉంటుంది? చిన్నది. అక్కడ కీప్ లెఫ్ట్ ఉండదే, రోడ్డే ఎవరో కీప్ లెఫ్ట్కే ప్లేస్ ఉండదు. ఇంకా కీప్ రైట్కి అంటాడు. పోనీ రైట్ సైడ్ వెళ్తున్నాడేమో పాపం, ఏ అర్జెంట్ ఉందో అని చెప్పేసి అప్పటికి నేను సర్దుకొని కొంచెం ముందుకు వెళ్తుంటే సరిపోదు నాకు ఈ ప్లేసు. ఆడు నన్ను స్టాప్ లేని దాటిద్దామని ఫిక్స్ అయిపోయాడు, నా ఫైన్ పడితే చూద్దామని. నేను కదలంటే కదలను అన్నాను. అది కాదు అన్నా, నువ్వు గ్యాప్ ఇస్తే నేను దెంగేస్తాను అంటున్నాడు. నువ్వు దెంగెత్తే దెంగేయి కరెక్టే, కానీ నన్ను ఎందుకు దెంగడం? నువ్వు దెంగడానికి నాకు సంబంధం ఏముంది? నేను రెడ్ స్టాప్ లైన్ దాటడానికైనా నువ్వేమో దేని చేసేస్తాను అంటున్నావు, దానికి సంబంధం ఏముంది? అది నా బాధ. మరి దారి మార్చుకున్నాడో లేదంటే నన్ను నిజంగా అదే దారో తెలియదు కానీ నా వెనకాతలో వచ్చాడు. 20 సెకండ్లు, జస్ట్ 20 సెకండ్లు వాగ్వాదం.
మెంటల్ ఏదో వీళ్ళందరూ నిజంగా ఇలాంటి వాళ్ళు కంగారు పెట్టేస్తారు. వచ్చి ఆపుకోరు, వచ్చి వస్తుందో లేదంటే ఇప్పుడు వచ్చి వస్తుంది ఓకే, నీకు వచ్చి వస్తే ఎదుటోడు ఎందుకు నీకోసం ఆగాలి, నీకోసం ఎందుకు తప్పించుకోవాలి. ఇప్పుడు నాకు వస్తుంది అర్జెంటుగాని, అలా అని చెప్పేసి అంబులెన్స్ సైరన్ పెట్టుకుని వెళ్ళిపోతానా? కొడతారు నన్ను. నీకు అలాంటి ఏమన్నా అర్జెంట్ ఉంటే ముందే చూసుకుంటా. అయినా సరే మన బాధలు మనం పడతాం, ఎదురోళ్ళు మన బాధలు కూడా ఎదురోళ్ళు పడాలని అనుకోవడం ఏంటి? అది మళ్ళీ నీ మీద ఎత్తున్నాడు ఆడి బాధని. వీళ్ళు కంగారు హార్న్ కొట్టేస్తారు. స్టాప్ లైన్ దాటే తప్పు చేస్తుంటే ఒరే ఎదవా తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేయకు అని అన్నారు, అనాల్సింది పోయి తప్పు చెయ్యి అంటున్నారు చూడు సొసైటీ. పోనీ స్టాప్ లైన్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిపోతారు అనుకో, సిగ్నల్ పడిన తర్వాత తెల్లదు వాళ్ళకి, ఈ మెట్టగాళ్ళకి. మళ్ళీ వెనకాల హార్న్ కొట్టి ఒరే సిగ్నల్ పడిందని చెప్తేనే కానీ తెల్లదు వాళ్ళకి. మళ్ళీ వీళ్ళ ముందుకు వెళ్ళిపోతారు. స్టాప్ లైన్ దాటి పెట్టింది ఎందుకు, రూల్స్ పెట్టింది ఎందుకు, ఫాలో అవడానికే కదా. సిగ్నల్ పెట్టింది, సిగ్నల్ ఫాలో అవడానికి. పాపం గ్రీన్ సిగ్నల్ పడి అవతల వాళ్ళు వస్తున్నారని అనుకో, ఈడు వాళ్ళకి అర్థం. ఇలాగా చాలా దారుణంగా ఉన్నారు మనుషులు, కరెక్ట్ కాదు విధానం. అందుకేనా నిన్న చూసేలే, కింద పైన చూసా. ఎక్కడి నుంచి చూస్తున్నా కానీ రావాలన్నమాట, ఆటో కూడా గొడవ పడుతుంటే. ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర గేట్ తన్నుకుంటూ వెళ్ళిపోతున్నావు. అదే దట్ట పూలకుండి తన్నుకొని వెళ్ళిపోయినా. అవును, చెత్తకుండి. ఆ రేంజ్ లో వెళ్ళిపోతున్నావు నువ్వు. నాకెందుకులో భయం వేసి ఈ టైంలో బాగా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు అని ఫోన్ చేయడం. ఈ మగ్గుగాళ్ళు నిన్న చాలా ఇబ్బంది పెట్టాడు. వాడు కూడేద్దాం అనుకున్నాను నేను దిగి. ఇంకా గొడవ అవుతును, నేనే ఇంక వదిలేసాను. సిగ్నల్ పడింది కదా అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు వెళ్ళు అన్నాను. ఆడంత అర్జెంట్ ఇప్పుడు వెళ్ళరా, ఇప్పుడు వెళ్ళు అన్నాను. సిగ్నల్ పడింది. సిగ్నల్ పిల్ల నా కొడుకే, మరీ పెద్దోడే ఉంటాడు. ఇలా ఉంటారు మెంటల్ నా కొడుకులు. ముగ్గురు ఉన్నారు ప్యాసింజర్లు. వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు, వాళ్ళు తెలుసు తప్పని. ఈ ఆటో మగ్గుగాడే తొందరగా తీసుకెళ్ళిపోయి బయట తీసుకుపోతారు తొందరగానే. ఇలాగ చాలా మంది పాపం మనం వీళ్ళ లెఫ్ట్ సైడ్ వెళ్తారేమో రైట్ సైడ్ వెళ్తారేమో అని చెప్పి దారిస్తే ఈ నా కొడుకులు మనకు ముందు అడ్డొస్తారు. వీళ్ళ కోసం మనం రిస్క్ చేయాలి, మళ్ళీ పనికి మన వాళ్ళ కోసం. ఇలా ఉంటారు. దయచేసి దొబ్బకండి. స్టాప్ లైన్ రెడ్ సిగ్నల్ రూల్స్ మన కోసం పెట్టినయే, జంతువుల కోసం పెట్టినవి కాదు, గేదెల కోసం దున్నపోతుల కోసం పెట్టినవి కాదు. అవి ఫాలో అవడం మానేసి మళ్ళీ ఎదుటోళ్ళు కూడా ఫాలో అవ్వకండి అని చెప్పేసి చెప్తున్నారు. ఏం మనుషులరా మీరు? మనిషికి అన్నం తింటున్నారా లేదంటే ఇంకేమైనా తింటున్నారా? మారండి. మై డియర్ ఆటో మగ్గు, నువ్వు వీడియో నీ దాకా వస్తే ఓకే, ఇప్పటికైనా మారు. నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు నన్ను. నేను దిగి కొట్టేద్దాం అనుకున్నాను. శివ సినిమాలో సైకిల్ చైన్ లాగుదాం అనుకున్నాను. అక్కడ ఎక్కడ సైకిల్ కలబడలేదు నాకు. ఎక్కడ సైకిల్ కలబడంటే సైకిల్ చైన్ లాగేద్దాను. బైక్ అది కష్టం కదా మనకి, మంద ఎందుకు లాక్కుంటాం అయినా. మనం మన ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసుకోకూడదు, పక్కన ప్రాపర్టీ డ్యామేజ్ చేయాలి. అది ఇండియన్ సైకాలజీ. అంతే కదా మరి. ఆ తర్వాత నా చెయ్యి ఊడొచ్చేస్తుంది, హాస్పిటల్లో ఉంటాను. సైకిల్ అయితే వచ్చేస్తుంది కొంచెం ట్రై చేస్తే. మరి ఇస్తే వాడు ఒక 4,000 2,000 3,000 ఇస్తే సరిపోతుంది. మీరు సైనికా? సైకిల్కి ఎందుకు గోల్డ్ చైన్ కొనుక్కోమని డబ్బులు ఇస్తాను. ఇంకా నీ చైన్ తీసే అడిగేస్తావా? ఇలాగా అది ఫ్రస్ట్రేషన్. అమ్మ నీ వల్ల కొంచెం తగ్గింది. రాత్రి నుంచి
ఈ అపరిచితుల్లాగా అయిపోయాను మనిషిని. అన్నం కూడా తినలేదు ఎన్ని పంపది. ఆటో ముక్కుగడ కోసం నేను ఎందుకు అన్నం మానేస్తాను? అంటే ఒక కోపంలో అది చిరాకులో. లేదు, కోపం ఆ టైంకి అలా ఉంది. కొంచెం అదే కొంచెం ముందుకు అలా సాగింది, తర్వాత తగ్గిపోయిందిలే. ఇంకంతే, ఫ్రస్ట్రేషన్. అది సర్లే, అక్కడ ఏదో పెళ్లి జరుగుతున్నట్టుంది. అదే అదే డిస్టర్బెన్స్. ఉంటానులే మరి. సరే. ఆటో వాళ్ళతో జాగ్రత్త. నేను ఆటో వాడు దరిదాపులో కూడా సైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆడ ఆన కొట్టినా ఏం ఆడు చచ్చిపోయినా కానీ మనం సైడ్ అవ్వద్దు. స్టాప్లో రెడ్ సిగ్నల్ పడింది అంతే. అందులో ప్రాణం పోయే పరిస్థితి ఉంటే మనమే వదిలేస్తాం దారి. మరీ అంత ఎర్రలు పెట్టి మనం ఒక 60 సెకండ్లు అంతే. వెంటనే పడిపోతాయి సిగ్నల్. మరీ హెవీ తెలుసు కదా అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర 30 సెకండ్ కూడా ఈడు ఆగలేకపోతే ఇంకెందుకు ఈడు ఇక్కడే ఆగలేకపోతున్నాడు. జీవితంలో వచ్చి చిన్న చిన్న అడ్డంకులకు ఆగుతాడు ఈడు. ఏ టేబుల్ ఫ్యాన్కి ఊరేసుకుంటాడు ఈడు. ఆ టేబుల్ ఫ్యాన్కి ఊరేసుకుంటే సావడం తెలుసు వాడి తెలియతే అట్లా. అది స్విమ్మింగ్ పూల్లో దూకుతాడు, చావడం తెలుసు. కాకపోతే ఇంటిస్తా ఉంటాడు. మెంటల్ నా కొడుకులు. ఇలాంటి మెంటల్ నా కొడుకు ఉంటే జీవితం మీద డిసప్పాయింట్మెంట్ ఎక్కువైపోయి అపాయింట్మెంట్లు కూడా రావు. ఎవరైనా కలుద్దామన్నా. సర్లే, మగ్గు మారు మగ్గు. ఎందుకు మాకు టార్చర్? వెనకాల నుంచి ఆన కొట్టి దొబ్బేస్తా ఉంటావు. రెడ్ సిగ్నల్ పడింది కదా, ఆగు. 30 సెకండ్లు 20 సెకండ్లు కూడా ఆగకపోతే ఎందుకు నీ బతుకు? అది ఆర్న కొట్టాడు. తర్వాత నోటితో పిలిచాడు, అన్నా నువ్వు నాకు కొంచెం సైడ్ ఎత్తే నేను దింగేస్తాను అంటున్నాడు. వాళ్ళు అదే పట్టుకున్నాడు, నువ్వు సైడ్ ఎత్తే దిగేస్తాను, సైడ్ ఎత్తే దిగేస్తాను, సైడ్ ఎత్తే దిగేస్తాను. ఎవరు దింగేస్తావు? నేను దింగేస్తావు. అసలు ఏం పని? అసలు ఏం మాట్లాడు ట్రాఫిక్ లో నీకు? అదే అయ్యి బాబాయ్, మరి అందుకే ఆటో మొగ్గు అలా మొగ్గు అన్నదాన్ని. కొంతమంది ఆటో డ్రైవర్లు చాలా పద్ధతిగా, చాలా కొంచెం మంచిగా ఉంటారు. ఇలాంటి మొగ్గుగాళ్ళే ఆటో డ్రైవర్లు అందరూ ఇంతే అనిలా చేస్తారు పరిమాణ వాళ్ళు. ఒక ఆటో అతను అయితే పంజాగుట్ట లంజాగుట్ట చేసేసాడు. ఒకసారి వెళ్తున్నాను, పంజాగుట్టలో ఉన్నాను. పంజాగుట్ట కదా, అమీర్పేటలో ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో వేరే చోట ఉన్నాడు, బంజారీస్ అనుకుంటా. రావాలి లంజాగుట్ట అంటున్నాను. ఓడి అమ్మ, ఇలా తయారయ్యారట్రా బాబు మీరు, మీ చిలకడ దుంపలు దాకా ఏ ఫ్యాక్టరీలో తయారయ్యారా మీరు? ఇలా ఉంటున్నారేంటి మీరు అనుకున్నాను. అంటే కొంతమంది ఎలా ఉంటారు, కొంతమంది అయితే మంచివాళ్ళు, చాలా డీసెంట్గా ఉంటారు. ఇంకా అది వేరే విషయం. ఇంకా వాళ్ళు మన పేరు అట్టక్కర్లేదు. ఇలాంటి వాళ్ళే ఉంటారు, మనకు తగులుతారు అప్పుడప్పుడు. లెఫ్ట్ సిగ్నల్, లెఫ్ట్ రైట్ ఇండికేటర్ లేకుండా సడన్గా బండికి అడ్డంగా వచ్చేస్తారు, ఇటేపు వచ్చేస్తారు, ఆ మూల నుంచి ఈ మూలకి వచ్చేస్తారు. మనం అర్థం చేసుకొని కొత్తకుండా పక్క నుంచి వెళ్ళాలి. అదో టార్చర్. ఈ ప్యాసింజర్లు కూడా పనికిమాల వాళ్ళే. అన్నా కంపెనీ మునిగిపోయినట్లు ముందు చెప్పచ్చు కదా, అక్కడ ఆపు అని. అలా చెప్పరు. వెంటనే ఆ చెప్పిన చోట ఆడు అన్న చోట ఆపేయాలి ఆటో. మరి ఆటో అనుకున్నాడు, ఇంకేమనుకున్నాడో మరి ఆడు. ప్యాసింజర్ మొగ్గు మారు. ఎక్కడ ఆపమనేది నువ్వు ముందు చెప్పు. ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు గ్యాప్ ఇవ్వు. ఈ 10 సెకండ్లు రోడ్డు సడన్గా ఆపేస్తే వెనకాల గుద్దేస్తాడు. బతకడం కూడా అంతే. ఏం లిగితే పాపం అక్కడ ఆపేయాలి. వీటికి లిగితే పాపం అక్కడ ఆపేయాలి. ఆటో వాళ్ళు కూడా పాపం సడన్గా ఎలా ఆపేస్తారు? ఆపపోతే మళ్ళీ తిట్టేస్తాడు.
కొంచెం కొంచెం ముందు ఆపినా కానీ ఇక్కడన్నా ఆపాల్సింది అంటాడు. ఆ, ఆ, కొంచెం జస్ట్ కొంచెం ముందు ఆపినా వెళ్ళి తెచ్చుకోండి. నిజంగా 2 అడుగులు 3 అడుగులు కూడా వేయలేడు. ఈ పుట్టుకతోనే బై బర్త్ ఆటోలోంచి కడుపులోంచి ఆటోలోంచి బయటకు వచ్చాడు. కడుపులో కూడా ఆటో ఎక్కేసి వచ్చాడు బయటికి. ఇది ఎక్కడికి వెళ్ళినా ఆటో. చిన్నప్పుడు ఆటో ఎక్కేసాడు మనిషి. కొంతమంది ప్యాసింజర్లు నేను మా ఊర్లో చూశాను, ఆవిడ చాలా మంచిది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, అంటే కొంచెం మన సైడ్ టౌన్లో, సిటీ కాదు, టౌన్లో ఆవిడ ఆవిడ మన వీధులు ఉంటాయి, కొన్ని వీధులు రోడ్డు నుంచి లోపలికి వీధులు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరు కూడా ఆటో వీధి దగ్గర ఆపుతారు. రోడ్డుకి ఆనుకొని వీధులు ఉంటాయి, ఆ వీధి దగ్గర ఆపండి అని చెప్పేసి ఆటో అక్కడ దిగుతారు. మాకు తెలిసిన ఒక ఆంటీ మాత్రం ఆవిడ నిజంగా దేవత. ఆవిడ పేరు మంగ, చాలా మంచి ఆవిడ 3 రోడ్డు ఒక సెంటర్లోనే దిగేస్తారు. అంటే ఒక జంక్షన్ ఉంటుంది, అక్కడ మెయిన్ ఆటోలు బస్సులు అక్కడ ఆగుతాయి, అక్కడ దిగేస్తారు అనమాట. ఎందుకంటే ఆటో వాళ్ళకి కలిసి రావాలి బేరం అని. ఇంకొక టికెట్ ఎక్కుతారు కదా అక్కడ. ముందు దిగారనుకో ఇక్కడ ఒక టికెట్ మిస్ అయిపోద్ది. ఆటో వాళ్ళ కోసం ఆలోచించి ప్యాసింజరు ఆ మంగాంటి గారు అంతలాగా చేసేవారు అనమాట. ఆ తర్వాత నుంచి నేను కూడా ముందే దిగేసేవాడిని. ఇంకా ప్యాషన్గా ఆ 3 అడుగులు కూడా వేయలేనట్టు 3 వీధులు దాంట్లోనా. ఎప్పుడో నేను చదువుకునే రోజుల్లో అలాగా. ఇలాగ ప్యాసింజర్లు ఆటో వాళ్ళ గురించి ఆలోచిస్తారు. నేను కూడా ఆలోచిస్తాను ఆటో వాళ్ళ గురించి. నేను ఒక్కడిని ఎక్కానుకో ఆటో, ఎవరన్నా వచ్చే వరకు కంగారు పెట్టను. వాళ్ళు వచ్చే వరకు సర్లే మీకు బేరం ఎవరికి గుర్తుని వెళ్తే నీకు డబ్బులు కావస్తాయి అని చెప్పేసి ఆగుతాను. కొంతమంది ఎంతసేపు అన్నా పోనే, వీడు ఒక్కడే జమీందారులాగా వెళ్దాం అనుకుంటాడు. వీడు ఇచ్చి 10 రూపాయలు 20 రూపాయలకు కూడా ఖాళీగా వెళ్దాం అనుకుంటాడు. ప్యాసింజర్ మొగ్గులు కొన్ని. నేను అలా కాదు, పాపం వీళ్ళ గురించి ఆలోచిస్తాను, వచ్చే వరకు వెయిట్ చేస్తాను. ఈయన గురించి ఎంత ఆలోచిస్తుంటే ఈ ప్యాసింజర్ మొగ్గేమో నన్ను నేను గ్యాప్ ఇస్తే దిగేస్తాను అంటాడేంటి. స్టాప్లో దాటేయి, రెడ్ సిగ్నల్ పడితే ఏమైంది దాటేయి అంటాడు. నాకు ఫైన్ పడితే అయినా చెప్పినా విండో. అది సర్లే, నేను వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, వీళ్ళేమో మన గురించి ఆలోచించట్లేదు. ఎంత బిజీ అయితే మాత్రం ఈ బిజీ కోసం నా బిజినెస్ పోగొట్టేసుకోవాలా. సర్లే, మళ్ళీ ఎన్ని ఫైన్ అని కడతాం. ప్రతి మొగ్గుగాడు బండోడు అంతే హార్న్ కొట్టేస్తాడు కిక్కి 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 అని. దిగి చవడం చితగూడే అనిపిస్తుంది. పనికి మళ్ళీ వదలరా, మారండ్రా. రెడ్ సిగ్నల్ పడింది, స్టాప్ లైన్ దగ్గర ఉన్నాం అంటే ఆగాలి అంతే. గ్రీన్ సిగ్నల్ పడే వరకు. నీకు అంత కంగారేటి? అంత వచ్చొస్తే నీకు ఆపుకోలేకపోతే హెలికాప్టర్ కొనుక్కో, ట్రాఫిక్ ఉండదు. పారాషూట్ కొనుక్కోపోని, మొక్క వేసుకొని మగ్గుగా మొగ్గుగాళ్ళు. సర్లే, నువ్వు దేనికో ఫోన్ చేసినట్టున్నావు, నేనేమో ఇదంతా చెప్పాను. హలో హలో, సిగ్నల్ లేనట్టుంది. సర్లే కట్.